హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్ బై డిఎన్డి ఛానల్. సో మనతో ఉన్నాడు ధృవ. సో ఆ! ఇవాళ సండే ఎపిసోడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూసావా ధృవ ఎపిసోడ్ ఇంతకి? చూశాను. ఆ! ఇంట్రెస్టింగ్ ఏం లేదు మనం అనుకున్నట్టే. అదే. 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 సండే ఎపిసోడ్ అంటే జనరల్ గేమ్స్ ఉంటాయి. హ్మ్. సో జనరల్ గా ఎపిసోడ్ లో గేమ్స్ ఉంటాయి కాబట్టి సాంగ్స్ గేమ్స్ ఆడిచ్చేది ఈ రోజు. అదే. అండ్ మెదై టీం వచ్చారు, తేజ సజ్జ అండ్ రితికా నాయక్. సో వాళ్ళతో పాటు కొంచెం ఇంటరాక్షన్ చేసి టెనెంట్స్ అండ్ ఓనర్స్ తో గేమ్స్ ఆడిచ్చారు. యాహ్! సో అంటే మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు? ఏమున్నాయి బేసిక్‌గా మనం యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసాం ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారో. నేను ఫ్లోరా ఇంకా షష్ఠి లాస్ట్‌లో ఉంటారనుకున్నాను. కానీ ఫ్లోరా మధ్యలోనే లైక్ సేవ్ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటి అవును. రాము, సంజన సేఫ్ అయ్యారు. యాక్చువల్‌గా ఆర్డర్‌లో చెప్పాలంటే ఫస్ట్ రాము, సంజన సేవ్ అయ్యారు. అదే ఏదో బాక్స్‌లో పెట్టారు లైన్‌గా. బాక్స్‌లో ఇలా తిప్పితే బాక్స్‌లో తిప్పగానే సేఫ్ అన్‌సేఫ్ అని వచ్చాయి ఏదో. అందులో మన రాము బ్రో ఇంకా సంజన సేవ్ అయిపోయారు. తర్వాత కాసేపు డిస్కషన్ అయింది కదా, ఈ థమ్స్ అప్ మ్యాటర్, చాక్లెట్ మ్యాటర్. అదే తర్వాత ఈ బాక్సుల గురించే ఏమన్నా ఉంటే ఇష్యూస్ చెప్పమన్నారు దాంట్లోని. ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇష్యూస్ చెప్పేదో, లేని వాళ్ళు నాగార్జున అడిగేది ఏంటని. అదే కెప్టెన్ మాట ఎవరు వినట్లేదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ వెనక నుంచి ఈ శ్రీజ వాళ్ళందరూ ఏమో వి డోంట్ లైక్ బ్యాడ్ క్యాప్టెన్, వి డోంట్ లైక్ ద క్యాప్టెన్, వి డోంట్ లైక్ హర్, ఇది అది అని చెప్పి ఇంకా ఆమె ఏదో చెప్పుకుంది. నాది కీచు గొంతు, అది సారీ నాది లౌడ్ వాయిస్ లో ఉంటుంది కానీ నా వాయిస్ ఇంటే నేను మార్చుకోలేను, ఇది అది అని ఏదో చెప్పింది. ఓకేనమ్మా, నీ వాయిస్ తో ప్రాబ్లం లేదమ్మా, ఏదో లేదమ్మా అని ఏదో నాకు సరే చెప్పినట్టున్నారు, అంతే కూర్చోబెట్టేశారు. తర్వాత ఇదే షాంపూలు పిసికారు అందరూ, ఎవరు సేవ్ అవుతారో ఏంటో అని ఒక బౌల్ పెట్టి షాంపూలు పిసికించారు. ఆ షాంపూలో మన ఇమాన్యుల్ సేవ్ అయ్యాడు కదా. ఇమాన్యుల్ సేవ్ అయ్యాడు. తర్వాత ఈ మిరాయి టీం వచ్చినట్టుంది. ఆయన అయిన తర్వాత నాకు సార్ చిటికలో వచ్చేస్తా అని చెప్పి వెళ్ళారు. వచ్చిన తర్వాత మిరాయి టీం వచ్చింది. మిరాయి టీం వచ్చిన తర్వాత అదే ఎప్పుడు ఆడించే గేమే ఏంటది, అదే బోర్డు మీద బొమ్మలు గీయాలి, పాటలు బొమ్మలు గీయాలి, దాన్ని గెస్ట్ చేయాలి, అదే గేమ్ ఆడించారు. అది అందులో వీళ్ళిద్దరిని టీమ్ ఏదో పెట్టినట్టున్నారు కదా, లైక్ తేజ సజ్జా ఒక టీము, రితికా నాయక్ ఒక టీము ఏదో పెట్టినట్టున్నారు. జనరల్ గా పెట్టారు కానీ నార్మల్ గా గేమ్స్ వాళ్ళే కదా ఆడేది. అదే వాళ్ళే ఆడేది. ఏదో ఎమాన్యుల్ ఏదో బొమ్మలు గీసాడు, మధ్యలో ఏదో కామెడీ చేశారు లైట్ గాను. అది అంత చెప్పుకునే అంత మ్యాటర్ అయితే కాదు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏం పెట్టారు, కేజ్, అదే మళ్ళీ సేవింగ్ మొదలు పెట్టారు. ఏంటంటే ఒక కేజ్లు ఇచ్చారు అందరికి. అన్నట్టు. అదే అరే ఈసారి చూసావా అన్ని ఎలిమినేషన్స్ లో ఫ్రీ బర్డ్, షాంపూ మీద ఇష్యూ అయితే షాంపూ, అవన్నీ లిటరల్ గా లైక్ ఏదైతే హాట్ టాపిక్ అయిందో బేసిక్ గా దాని మీద ఎలిమినేషన్ సేవింగ్ అలా చేశారు. సో ఈ కేజ్ దాంట్లో ఫ్లోరా సేవింగ్, అది నాకు సర్ప్రైజ్ అయ్యా. యాక్చువల్ ఆ అమ్మాయి సేవ్ అవుతుందని నేను అనుకోలేదు, అంటే లాస్ట్ లో వెళ్తుంది అనుకున్నా, బట్ ఆమె సేవ్ అయిపోయింది. దాని తర్వాత వెంటనే మళ్ళీ క్యారేజ్ లేవో తెప్పించి రెడ్ రైస్, గోంగూర, ఆవకాయ ఏదో పెట్టినట్టున్నారు లిటరల్ గా. ఒకటి ఏంటంటే గ్రీన్ రైస్, ఇంకోటేమో ఎర్ర ఆవకాయ ఏదో పెట్టినట్టున్నారు. అందులో సుమన్ శెట్టి అరే ఆడియన్స్ రెస్పాన్స్ అడిగేటప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. అదేంటారు నాకు అర్థం కాలేదు. ఎవరు సుమన్ శెట్టికి సపోర్ట్ చేసింది? నేను చేయలేదు, నువ్వు చేయలేదు, జనరల్ గా ఎవరు చేశారు సుమన్ శెట్టిని కలిసి? సోషల్ మీడియాలో కూడా ఎవరు ఆయన సపోర్ట్ చేయలేదు. మరి ఆడియన్స్ నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సూపర్ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఏందో మరి ఏదో అంటే ఏదో పుష్ చేస్తున్నట్టున్నారు ఆయన. నువ్వు ఇలా డల్ గా ఉండద్దు, మబ్బుగా ఉండద్దు, పుష్ చేస్తున్నట్టున్నారు. మరి చూడాలి మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాడో మరి. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇది బ్యాలెట్ బాక్స్ జరిగిన దాంట్లోనే బ్యాలెట్ బాక్స్ టాస్క్ ఆడదు. అది ఆల్రెడీ నన్ను అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ మాత్రం ఈ రోజు ఓపెన్ చేసి ఏమో అలా కుమ్ముకున్నారంట బాబు. మగాడ అందరూ కలిసి కింద మీద పల్లి దొల్లేసి ఆడెవడో పట్టేసుకున్నాడు సంజయ్ ఇట్లాగా, నేను వదలను అని చెప్పి కుమ్ముకున్నారు లిటరల్ గా. ఇందుకే ఎవరు గెలిచారు అందులో? నేను సరిగ్గా నోటీస్ చేయలేదు. అందులో రెడ్ టీమ్ గెలిచారు. రెడ్ టీమ్ అంటే భరణి, ఇంకెవరు షష్ఠి, తనుజ ఉందా, ఇంకెవరు ఎవరో ఉన్నారు, తనుజ, ఇంకొకరు ఎవరో ఉన్నట్టున్నాడు అనుకుంటా. వీళ్ళు వాళ్ళు గెలిచారు. కానీ వాళ్ళ నుంచి పెర్మనెంట్ ఓనర్ అయ్యేది
ఎవరో ఓటింగ్ ప్రకారం చేసారో అందులో బాగానే వచ్చాను. ఎక్కువ ఓట్స్ బాగానేకొచ్చాయి. ఆ! సో, పర్మనెంట్ ఓనరు బాగానే అయ్యారు ఇప్పుడు. సో, అది. ఇంకా హి ఈస్ పర్మనెంట్ ఓనర్ అనమాట ఫుల్ ఆ! సీజన్ ఎండ్ అయ్యే పర్మనెంట్ వరకు. ఓనర్. ఓకే. అవును. ఓకే. దాని తర్వాత ఇంకేముంది ఫైనల్ ఎలిమినేషన్ యాక్టివిటీ రూమ్‌లోకి హ్మ్. ఇంకా వాళ్ళిద్దరిని పంపించారు. ఈసారి కొంచెం వెరైటీగా అనిపించిందిరా. ఏదో సాంగ్స్ పెట్టి అవును. చొక్కాలు సాంగ్ పెట్టి. హ్మ్. ఆ చొక్కాల మీద ఎవడి పేరుంటే ఆళ్ళు సేవ్ అన్నట్టు అందరొచ్చి అవును. పవన్ సేవ్ యువర్ సేవ్ అన్నారు. ఆడు చూసావా నువ్వు హ్మ్. పవన్ ఫేస్ లిటరల్‌గా డల్ అవును. అయిపోయి షేక్ అయిపోయాడు డల్ లిటరల్‌గా ఎలిమినేట్ అయిపోతాడేమో ఏమో అని చెప్పేసి. అవును. అది వచ్చినాక కొంచెం రిలీఫ్ అయ్యాడు అండ్ బయటకు వచ్చాక రితు వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. యువర్ సేవ్ రా యువర్ సేవ్ అవుతావు రా అవుతావు. హ్మ్. నువ్వేమనుకున్నావు శక్తి వర్మ డిజర్వింగ్ టు బి ఎలిమినేటెడ్ యాజ్ పర్ యువర్ అనాలిసిస్ ఈ వీక్ అంతా చూసిన తర్వాత? ఓకే. అంటే పెద్ద ఫుటేజ్ కూడా ఏం లేదు తన నుంచి. ఆ, కంటెంట్ ఏం రాలేదు. ఆ. సో, ఓకే. పర్లేదు అవ్వచ్చు డిజర్వింగ్ అని అనుకున్నా Deserving. ఎలిమినేషన్. నాకైతే ఇంకా ఇప్పటికే చెప్తా సుమన్ శెట్టి షుడ్ హావ్ బిన్ ఎలిమినేటెడ్ రా కంపేర్ టు షష్టి వర్మ. భయ్యా ఏం చేయలేదు బేసికల్ గా. నాకు తెలిసి మూడు డైలాగులు మూడు డైలాగులు ఉన్నాయి వారం అంతా కలిపి. ఈమె ఈమె కూడా అంత ఏం కానీ లేదు. ఓటింగ్స్ ఉన్నాయి కదా! ఓటింగ్స్ ఉండడం వల్ల సుమన్ శెట్టి సేవ్ అయ్యారు. అదే ఆయనకి ఇంకా ఎంతకాలం అలా ఓట్లు పడతాయో చూడాలి లిటరల్ గా. ఎందుకంటే ఎందుకంటే నాకు తెలిసి అక్కడ ఉన్న మూవీస్‌లోని ఎక్కువ ఫెమిలియర్ ఫేస్ అంటే సుమన్ శెట్టే కదా! ఇప్పుడు కరెక్ట్. ఉన్న వీళ్ళందరిలో కంపేర్ చేస్తే మాక్సిమం ఫెమిలియర్ సుమన్ శెట్టే అందరిలోను. అవునవును అదైతే నిజమే. సో అలా సేవ్ అయిపోయాడు. బట్ అగైన్ హ్మ్. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి, టాస్క్ ఆడాలి, కొంచెం హ్మ్. కనిపించాలి. లేకపోతే బాబు కష్టం అయిపోతుంది లిటరల్ గా. అంతే. అవును. ఇంకా ఏదో షష్ఠి వర్మతో వెళ్ళిపోతూ ఫోర్ ఫోర్ హ్మ్. ఏంటది జెన్యున్ ఫేక్. ఇంకా ఫేక్. జెన్యూన్ ఉన్నప్పుడు ఫేక్ పెట్టమన్నారు. జెన్యు పెట్టమంటే జెన్యూన్ దాంట్లోనే రాము, ఎవరు ఆ! మనీష్, హరీష్, హ్మ్. ఫ్లోరా పెట్టింది. ఓకే. హ్మ్. ఫేక్ లో ఏమో రితు, తనూజ అండ్ భరణి పెట్టింది. భరణి కొంచెం హ్మ్. సెంటిమెంట్ అయిపోయి అవును. ట్రస్ట్ బ్రేక్ చేశారు. నాకు అన్న లేడు కానీ నువ్వు ట్రస్ట్ బ్రేక్ చేసావు. ఏదైనా చేస్తే అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెయ్యి, లేదు అంటే చేయకు. నాకు అన్న హ్మ్. లేడు. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఎందుకురా బాబు వారానికి అంత ఎమోషనల్ అటాచ్మెంట్ లో అయిపోతారో నాకు అర్థం కాదు. మేబీ అక్కడ ఉంటే కానీ మనకు తెలియకపోవచ్చు. బట్ ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. అన్న లేడు నాకు. నువ్వు హ్మ్. అన్న అనుకున్నా, నువ్వు ట్రస్ట్ బ్రేక్ చేసావు. అది అదే అప్పుడు ఎగ్ వాళ్ళు తీసిందని తెలుసు కదా! అందుకని చెప్పి భరణికి, తనుజకి కూడా తెలుసంట. ఓ అదే ఎగ్ తీసినట్టు. అదా రీజన్ దానికి. ఆ! సంజన ఎగ్ తీసినట్టు వీళ్ళిద్దరికి కూడా తెలుసు. ఆ, కానీ అడిగితే తెలీదని చెప్పారు ఇద్దరును. కానీ తర్వాత ఓపెన్ అయ్యేదన్నమాట. ఓహో సో అవును బర్నీ తెలుసు మాకు కూడా అని తెలుసు అని చెప్పి అప్పుడు చెప్పారు. సో బర్నీ డిజర్వింగ్లీ ఫేక్ కేటగిరీలోకి హ్మ్. వస్తాడు అనమాట. కాకపోతే హ్మ్. నెక్స్ట్ ప్రోమో చూపించాడు కదా ర్యాపిడ్ ప్రోమో. అవునా? నేను చూడలేను. హాట్‌స్టార్‌లో చూసాను మరి. అవునా? ప్రోమో ఎయలేదు హాట్‌స్టార్. మా టీవీలో వేసాడు ప్రోమో. అందులో ఏం లేదు. అదే యాజ్ యూజువల్ రా. అందరినీ కూర్చోబెట్టి నామినేషనా? నామినేషన్ అందరినీ కూర్చోబెట్టి మొహానికి పెయింట్ రాయడం, ఓకే. ఎర్ర పెయింట్ రాయడం. మన మాస్క్ మ్యాన్ గట్టిగా పడ్డాయి. ఎందుకు అంటే తనూజ వేసింది మాస్క్ మ్యాన్ కి హ్మ్. రేటింగ్ దట్ లాస్ట్ ఆ! వీక్ మీరు అమ్మాయిల్ని కించపరిచారు మీరు, అది నచ్చలేదు మాకు. హ్మ్. అలా మాటలు ఘర్షణ అయింది. అండ్ ఫ్లోరా సైనిక్ కూడా ఎవరో వేసినట్టున్నారు. ఎవరో వేసారు లిటల్ గా. ఫ్లోరా సైనిక్ ఎవరో వేసారు రా. ఫ్రీ బర్డ్ అంటే అంత ఎందుకు తప్పు? తప్పు కాదు అది అని చెప్పి ఆ రీజన్ తో వేశారు. అండ్ మన హ్మ్. మర్యాద మనీష్ ఏమో భరణికి వేసాడు లిటల్ గా. అది నన్ను చెప్పే చూడ హ్మ్. గుడ్ టాపిక్స్ ఏమో అదే ఆ! అనుకుంటా. అండ్ రితు హుహు. కూడా పడింది అంతే. అక్కడతో ప్రోమో ఎండ్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ వీక్ నీ అనాలిసిస్ ప్రకారం ఒక 5 మెంబర్స్ పేరు చెప్పు హూ కెన్ గెట్ నామినేటెడ్. అంటే ఎలిమినేషన్‌కి ఉన్నవాళ్ళా? నామినేట్ అయ్యేవాళ్ళా? నామినేట్ అయ్యేవాళ్ళు. అదే నామినేషన్ అంటే ఎలిమినేషనే కదరా. ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కాదు, లైక్ నామినేషన్ లోకి వెళ్ళేవాళ్ళు అలాగే. ఆల్రెడీ నువ్వు చెప్పినట్టు అదే మాస్క్ మ్యాన్‌కి ఎక్కువ పడతాయి. ఓకే. రీతూకి 10 నన్ను. ఓకే. రీతూకి ఇంకా ఎవరున్నారు? దమ్ము శ్రీజాకి కూడా పడొచ్చేమో మరి. ఓకే. సంజన ఏస్తే ఎయచ్చు అనుకుంటున్నాను. ఓకే. 3 ఇంకో ఇద్దరు పేర్లు చెప్పు. ఇంకెవరున్నారు? ఫ్లోరా సైనిక్ పడతాయి. ఓకే. హ్మ్. ఇంకా భరణికి కూడా పడే ఛాన్స్ ఉందేమో మరి. ఆ, లేకపోతే ఇంకా ఇంకెవరన్నా నాకు తెలిసి రాము రాథోడ్ పడదు అనుకుంటున్నాను. ప్రియా శెట్టి, ఇమోన్ ఆ! పవన్, కళ్యాణ్. ప్రియాకి పడితే పడొచ్చు నాకు తెలిసి.
ఓకే. నేను అదే అనుకున్నా. కళ్యాణ్‌కి, డీమాన్ పవన్‌కి పడే ఛాన్సెస్ యెస్. తక్కువ అనుకుంటున్నాను. పడే ఛాన్స్ ఎక్కువ. కళ్యాణ్, డీమాన్ పవన్, రాము రాథోడ్, ఆ! సుమన్ శెట్టి వీళ్ళ నలుగురు నాకు తెలిసి తక్కువ ఛాన్స్ అనుకుంటున్నాను. ఇమాన్యుల్ కూడా పడే ఛాన్స్ ఉందేమో. ఎందుకంటే హ్మ్. అదే ఆ గుండంకుల్ టాపిక్ మీద మన అవును. మాస్క్ మ్యాన్ వెయ్యొచ్చు. అండ్ హ్మ్. మర్యాద మనీష్ నాకు తెలిసి ప్రియా శెట్టి ఆర్ శ్రీజ ఇద్దరిలో ఒకడి మీద వేస్తాడని అనుకుంటున్నాను. హ్మ్. అవును. అండ్ సంజన ఏమో నాకు తెలిసి తనూజ ఆర్ ఫ్లోరా సైని మీద వేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా. హ్మ్. మరి భరణి ఎవరి మీద వేస్తాడు అనేది నాకు డౌటే. ఇమాన్యుయల్ ఏమో ఇమాన్యుయల్ తెలిసి మనీష్ మీద వేస్తాను. ఎందుకంటే మన టాస్క్‌కి సంచాలక్. ఎస్, గుడ్ ఆ! పాయింట్. ఇమాన్యుల్ దాని కరెక్ట్. గురించి వేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనీష్‌కి వేస్తాం అనుకుంటున్నాను. అండ్ నీ వైల్డ్ గెస్ ఇవ్వు. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? వైల్డ్ గెస్. ఇప్పుడు లిస్ట్‌లోనే ఆహ్, తను ఇప్పుడు షష్ఠికి ముందు ఫ్లోరా. డీమాన్ పవన్ ఉన్నారు. అండ్ ఫ్లోరా ఉంది. నాకు తెలిసి ఫ్లోరా అనుకుంటున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నా. బికాజ్ ఆమెకి లీస్ట్ ఓట్స్ వచ్చాయి. సెకండ్ హ్మ్. లీస్ట్ వచ్చాయి. సో ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ నెక్స్ట్ వీక్ ఆమె గట్టిగా ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి. అవును. ఆమెకి ఇంకా డిమాన్ పవన్ ఇద్దరికిను. ఒకవేళ డిమాన్ పవన్ వస్తే, ఒకవేళ ఆమె కాకుండా ఇంకెవరైనా వస్తే అంటే చెప్పలేం మరి. డిపెండ్స్. రేపు ఒకసారి హ్మ్. మనం ఎపిసోడ్ చూసినా మనకు ఐడియా వస్తుంది ఎవరు వస్తారో ఏంటో. బట్ అది అవును. అనమాట. అది. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఓవరాల్ గా యావరేజ్. హానెస్ట్ గా చెప్పాలంటే వీకెండ్ హ్మ్. ఎపిసోడ్స్ బోర్ రా. ఓన్లీ అవును. వీక్ డేస్ ఎపిసోడ్స్ బాగుంటాయి. వీకెండ్ ఎపిసోడ్ బోరే యాక్చువల్ గాను. సాటర్‌డే కొంచెం పర్లేదు. అది నాగ్‌సార్ 5 అయితే ఆ, కొంచెం బానే ఉంటది. ఆ. లేకపోతే నార్మల్‌గా చేతులెత్తి ఓకే. డిసైడ్ అయిపోయినానంటే మొత్తం నార్మల్‌గానే ఉంటది. అందరూ చేతులెత్తండి ఎవరైతే ఫీల్ అవుతున్నారో. ఓకే, మ్యాటర్ ఓవర్, మెజారిటీ విన్స్, అయిపోయింది, నువ్వు తప్పు కాదు, అంతే. హ్మ్. అది ఏంద్రా బాబు అది. అలా అయితే ఇంక అడగడం ఎందుకు? హ్మ్. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. అవును. మీరు host గా మరి ఆయన అందరిని అడగడం ఎందుకు? మెజారిటీ ఒపీనియన్ మరి ఆయన స్టైల్ ఆఫ్ మనం ఏం చేయలేం. అదనమాట. అంటే స్టార్టింగ్ కాబట్టి ఓకే. నెమ్మదిగా చెప్దాం అని చెప్పి చెప్పినట్టున్నారు. ముందు ముందు ఇంక వెళ్ళే చూడాలి. కొద్దీ వెళ్తదింక. అదే ముందు. ఇంకా ఎనీ మోర్ పాయింట్స్ టు డిస్కస్? ఇంకేమున్నాయి రేపు నామినేషన్స్‌లోనే చూడాలి ఇంకెక్కువ. సరే, సరే. ఓకే. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్మ్. ఇది ఈ వీకెండ్ ఫస్ట్ వీక్ సండే ఎపిసోడ్ రివ్యూ. ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. పెద్ద సర్ప్రైజ్లు, ట్విస్ట్లు ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ రేపు ఎపిసోడ్ నుంచి మళ్ళీ బాగుండొచ్చు. నామినేషన్స్ ఉంటాయి, అందులో మసాలా ఉంటుంది. అదన్నీ మేము మీకు రివ్యూగా చెప్తాం. అండ్ ప్రోమో రివ్యూస్ కూడా చేసి చెప్తాము. అండ్ ఆల్సో టాస్క్‌లు కూడా ఈ వీక్ నుంచి రావచ్చు. ఆ, ఇప్పటిదాకా అంత ఆడే టాస్క్‌లేం రాలేదు వాళ్ళకి కూడాను. యా, యా. సో, టాస్క్‌లు ఆడితే ఎవరి పొటెన్షియల్ ఏంటో మనకు కూడా తెలుస్తుంది. ఎస్. దాన్ని బట్టి ఓట్స్ కూడా చేంజెస్ అటు అవుతాయి. ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అప్పుడు చూడాలింక. యా, యా. కూల్. రేపు మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఆల్సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ ఆల్సో కమెంట్స్ పెట్టండి. అండ్ అంటిల్ దెన్ హ్యాపీ సండే నైట్. బయట బాగా వర్షం పడుతుంది. సో జాగ్రత్త, సేఫ్గా ఉండండి. అండ్ హ్యాపీ మండే టు యూ ఫ్రమ్ టుమారో. టేక్ కేర్ ఎవ్రీవన్. హ్యావ్ అ గుడ్ నైట్ అండ్ సీ యూ టుమారో. బాయ్.